ఈరోజు 10th క్లాస్ పరీక్షలు ప్రారంభం. నంద్యాల జిల్లాలో మొత్తం 130 పరీక్ష కేంద్రాలలో 25,542 మంది విద్యార్థులు 10th క్లాస్ పరీక్షల్లో పాల్గొనడం జరిగిందని డిఈఓ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు 10వ తరగతి పరీక్షలు చాలా సక్సెస్ఫుల్గా మన నంద్యాల జిల్లాలో మొదటి తెలుగు పరీక్షను కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం 130 కేంద్రాల్లో 25,542 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేకుండా పరీక్షలు చాలా సజావుగా జరుపుకున్నాం. అందుకు దాదాపు వారం 10 రోజుల నుంచి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. దాదాపు 7 మంది ఫ్లయింగ్ స్క్వాడు, 36 మంది సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా చిన్న ఇష్యూస్ కూడా లేకుండా పరీక్షలను చాలా సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది. ప్రతి ఎంఈఓ కూడా మండల కేంద్రంలో అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది. అక్కడ బెంచ్లు కానీ, ఫ్యాన్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ కల్పించడం జరిగింది. అట్లాగే పిల్లల్లో ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఎన్ఎంను అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మన జిల్లాలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఈరోజు 10వ తరగతి మొదటి పరీక్షను, తెలుగు పరీక్షను చాలా సక్సెస్ఫుల్గా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకోసం మన కలెక్టర్ మేడం గారు చాలా కృషి చేశారు. అట్లాగే మనం ఆర్జేడీ గారు, మన కమిషనర్ గారు ఇచ్చిన సలహాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించి 10వ తరగతి పరీక్షలను అన్నిటినీ కూడా ఇలాగే సజావుగా దిగ్విజయంగా జరుపుకుంటాం. మనము పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని ఎక్కడ కూడా ప్రజలు గుంపులు లేకుండా ఉండేటట్టుగా 144 సెక్షన్ విధించడం జరిగింది. కాబట్టి పరీక్ష కేంద్రాల్లో ఎక్కడ కూడా ప్రజలు, పేరెంట్స్ లేకుండా చూడడం జరిగింది. అన్ని కేంద్రాల్లో కూడా చాలా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించాం. పరీక్షా కేంద్రాలకు పిల్లలు రావడానికి హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా రావడానికి ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది.